మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వైస్ చైర్మన్ పదవి కోసం టీడీపీ, వైసీపీ ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో అక్కడి పరిస్థితి టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. ఇప్పటికే తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలు 3 సార్లు వాయిదా పడ్డాయి. ఇక్కడ వైసీపీకి 18 మంది, టీడీపీకి 10 మంది సభ్యుల బలం ఉంది. దీంతో ఇరు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం తునిలో 144 సెక్షన్ అమలవుతోంది. సోమవారం జరగాల్సిన తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఉదయం వైస్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉండగా వైసీపీ కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాకుండా ఆ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ ఇంట్లో నిర్బంధించారు. దీంతో ఎన్నిక నిలిచిపోయింది. ఈ రోజైనా ఎన్నిక జరుగుతుందో లేదో అన్న టెన్షన్ వాతావరణం నెలకొంది. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వైస్ చైర్మన్ పదవి కోసం టీడీపీ, వైసీపీ ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో అక్కడి పరిస్థితి టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. ఇప్పటికే తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలు 3 సార్లు వాయిదా పడ్డాయి. ఇక్కడ వైసీపీకి 18 మంది, టీడీపీకి 10 మంది సభ్యుల బలం ఉంది. దీంతో ఇరు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం తునిలో 144 సెక్షన్ అమలవుతోంది. సోమవారం జరగాల్సిన తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఉదయం వైస్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉండగా వైసీపీ కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాకుండా ఆ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ ఇంట్లో నిర్బంధించారు.
దీంతో ఎన్నిక నిలిచిపోయింది. ఈ రోజైనా ఎన్నిక జరుగుతుందో లేదో అన్న టెన్షన్ వాతావరణం నెలకొంది. Ini